ఆమె కోరిక 2 రకాలుగా సమంజసమే. ఒకటి ఆమె కోరిక సమంజసము. రెండోది చట్టపరంగా కూడా ఆమె కోరిక అతనికి విడాకులు మంజూరు చేసే పరిస్థితి లేదు. లేదు. 2 ఆ 2 ఓకే. ఉన్నాయి కాబట్టి అందుకని మీరు ఈ అంటే నిర్ణయం నేను మొట్టమొదటి నా అభిప్రాయం ఏంటి? ఫస్ట్ డే 1 లోపట నేను వెళ్ళిన మూడో రోజు నా అవసరమే అభిప్రాయం ఏంటంటే లేదన్నారు. 25 సంవత్సరాలు అయిపోయింది. ఎమోషనల్లీ మ్యారేజ్ ఇస్ డెడ్. అవును. అంటే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎమోషనల్‌గా లేదు కదా! ఇంకెందుకండి వీళ్ళు కొట్లాడడము, హ్మ్. కోర్టు చుట్టూ తిరగడము అని నా అభిప్రాయం హ్మ్. ఉండింది. కానీ ఆ 80 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ ఆయన హ్మ్. ఒకే మాట అన్నాడు. మా వాదనలు విన్న తర్వాత, మా క్లయింట్ వాదనలు విన్న తర్వాత, మీకు ఎలాంటి తీర్పు కావాలంటే అలాంటి తీర్పు ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. కానీ మా వాదనలు వినండి అన్నాడు. తను మీ మైండ్ సెట్‌ని మార్చుకొని మీరు తీర్పు డెఫినెట్‌గా. ఇవ్వాల్సొచ్చింది. అందుకే 2 పక్షాలు వినడం వల్ల ఏంటంటే, జడ్జి అనేవాడు ఏంటంటే ఇరు పక్షాలు వింటాడు కాబట్టి, మొట్టమొదటి అభిప్రాయంతోనే ఉండాల్సిన పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడాను. హ్మ్. అభిప్రాయాలు మారిపోతుంటాయి. మారిపోతుంది. కానీ అభిప్రాయాలు వెలిబుచ్చకూడదు బెంచ్ మీద. ఓకే. వెలిబుచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్టీ అంటే మొదలు ఈయన ఈ అభిప్రాయంతో ఉన్నాడు, ఆ తర్వాత వేరే రకమైన తీర్పు ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. దానివల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ యెస్. వస్తాయి. యెస్. సార్ మీరు ఇందాక చెప్పినారు. మీరు తీర్పు పరంగా లేకపోతే మీ ప్రొఫెషన్ పరంగా ఎన్ని కథలు రాసినప్పటికీ, హ్మ్. మా వేములవాడ కథలు ఇప్పటికి రిలీజ్ అయిన 2 సీరీస్‌లు 2 అనుకుంటా. సీరీస్ ఇఫ్ ఐ వచ్చాయి. యామ్ నాట్ రాంగ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక సీరీస్ కూడా రావచ్చు. నిజంగా వి బ్లెస్డ్ సార్. థర్డ్ సీరీస్ వస్తుంది అంటే. సో ఈ 2 సీరీస్‌లు ఈ వేములవాడ కథలే ఎక్కువ పాపులర్ అయినాయి అని చెప్తున్నారు. మీరు ఏ ఏజ్‌లో ఇట్లా కథలు రాయాలి అని మిమ్మల్ని ఈ థాట్ మీకు ఎందుకు కలిగింది? దానికి కలిగిన రీజన్స్ ఏంటి? అంటే ఒకటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు చాలా నవలలు చదివాను, పుస్తకాలు చదివాను. ఎవరియి చదివారు సార్ ఎక్కువ? నేను బుచ్చిబాబు చదివాను, హ్మ్. చలం చదివాను. హ్మ్. మా దగ్గర అంపశయ్య నవీన్ ఉండే ఏ కాలేజీలో. ఏజ్‌లో? 73 అంటే మీకెంత? 74లో 74 అంటే గ్రాడ్యుయేషన్ ఓకే. చదువుతున్న దశలో ఎక్కువగా విరివిగా చదివాను. హ్మ్. ఆల్మోస్ట్ మునిమాకి నరసింహారావు, హ్మ్. ఆ తర్వాత దాశరథి హ్మ్. రంగాచార్య ఈయన కథలన్నీ చదివాను. నవల్స్ సారీ హ్మ్. పోయట్రీ అయితే కాళోజీ, హ్మ్. శ్రీశ్రీ, వీళ్ళందరి సినారే హ్మ్. అందరి కవిత్వాలు చదివాను. హ్మ్. ఈ చదువుతున్న క్రమంలో బుచ్చిబాబుని ఎక్కువగా చదివాను. ఓకే. చలంని ఎక్కువగా చదివాను. కొడవటి కుటుంబరావుని చదివాను. ఎక్కువగా చదివింది చలం, హ్మ్. బుచ్చిబాబు, దాశరథి రంగాచార్య, హ్మ్. అంపశయ్య నవీన్ ఈ హ్మ్. నవలలు ఎక్కువ చదివాను. ఈ చదువుతున్నప్పుడు చాలా నవలలు చదివినప్పుడు కూడా నాకు ఎక్కడ చిన్నప్పుడు మనం బాలశిక్ష అవును. చదివినా, ఎక్కడ చదివినా తెలంగాణ ఊర్ల పేర్లు ఎక్కడ కనిపించేవి హ్మ్. కాదండి. ఓకే. ఎక్కడ కూడా ఏనుగెక్కి ఏలూరు వెళ్ళాలి అవును. ఇలాంటి పదాలే కనిపించేవి హ్మ్. ఎక్కడ చదివినా కూడా. అసలు తెలంగాణ పదము, తెలంగాణ ఊరు అనేది ఎక్కడ కనిపించదు అని ఒక లోపల హ్మ్. ఎక్కడో ఒక వేదన ఉండేది. హ్మ్. ఒక దశలో ఒక నవలలో మా వేములవాడ ఊరికి ఆ కథానాయకుడు దేవుని దర్శనానికి వస్తాడు. హ్మ్. ఆ నవల పేరు గుర్తులేదు. హ్మ్. ఎంఎస్‌కో వాళ్ళు ఓకే. ప్రచురించిన నవల. హ్మ్. అతను వాగు దాటి గుడికి వెళ్ళి హ్మ్. దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు. అది ఒక చిన్న అంతే. పారాలో ఓకే. దానికి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయినాను. అబ్బా! వేములవాడ పేరు కనిపించిందే నవలలో అని చెప్పేసినటువంటి గొప్ప ఆనందానికి లోనైనాను. ఇది ఇలా ఉండగా ఒకసారి మా ఇల్లు 9 గదులున్నప్పటికి కూడాను నా పెళ్ళయ్యే వరకి మాకు ప్రత్యేకంగా ఒక గది అంటూ లేదు. లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని హ్మ్. గదులున్నప్పటికి కూడా. అప్పుడు పెట్టెలు పెట్టుకునేటువంటి అర్ర ఒకటి ఉండేది మా ఇంట్లో. ఓకే. దాన్ని పెట్టెలర్ర అనేవాళ్ళు. హ్మ్. ఆ పెట్టెలర్ర ఏంటంటే మా సిస్టర్స్ అందరికి కూడా వాళ్ళ పెట్టెలు పెట్టుకునేదక్కడ. హ్మ్. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళైపోయి వేరే ఊర్లకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ పెట్టెలంటూ ఒకటి పెట్టెలంటూ పర్సనల్ వాళ్ళకు. పెట్టె ఒకటి ఉండేది. ఆ తర్వాత మా అమ్మ కూడా ఏదైనా బంగారం గానీ, ఏదైనా వ్యవహారం ఉంటే దాంట్లో ఒక అల్మార్‌లో పెట్టుకునేది. హ్మ్. ఆ గది పేరు పెట్టెలర్ర. హ్మ్. దానికి ఎప్పుడు తలపెట్టి ఉండేవాళ్ళు. హ్మ్. మా హౌస్‌ల రామయ్య వచ్చిన రోజు మాత్రమే ఆ గది తెరుచుకునేది. హ్మ్. లేదా మా సిస్టర్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్మ్. దాన్ని ఓపెన్ హౌస్‌ల రామయ్య వచ్చినప్పుడు అందరూ బంగారం తీసి ఓహో! ఈ నగ చేయించడం, ఆ నగ చేయించడం అనేది ఉంటుంది కదా! హ్మ్. మేమందరం గుమిగూడేవాళ్ళము. హ్మ్. ఆ తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆ పెట్టెలర్ర రూపురేఖలు మారిపోయింది. హ్మ్. దాన్ని మీకివ్వాల్సొచ్చింది. మాకివ్వాల్సొచ్చి దాన్ని ఒక బెడ్‌రూమ్ లాగా హ్మ్. మార్చి పెట్టెలర్రని వేరే రూమ్‌కి కొన్ని మార్చి ఓకే. ఇలా చేసాం. అంటే పెట్టెలర్ర ఏ రకంగా మారిపోయింది? హ్మ్. దీనికి కారణం ఏవైనా అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో, హ్మ్. అట్లా లేవని బాధపడడము అంతే సహజం. అబ్బా! హ్మ్. అది వేములవాడ కథలకి అందులో ఉన్న పరమార్థం అదే. పదం, ఆ హ్మ్. పరమార్థం అది. అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో, అట్లా లేవని లేకపోవడం బాధపడడం కూడా కూడా అంతే అంతే సహజం. సహజం. హ్మ్. ఇది జనరల్‌గా ప్రతి దగ్గర వర్తిస్తుంది. హ్మ్. అవును. ఈ రకంగా అక్కడి నుంచి పెట్టెలర్ర నన్ను ఒకరోజు వేదనకి గురి చేసింది. హ్మ్. అరే! మా పెట్టెలర్ర ఎట్లా ఉండేది? హ్మ్. ఇప్పుడు ఎట్లా మారిపోయింది? ఎందుకిట్లా మారింది? అని చెప్పేసినటువంటి దాని నుంచి పెట్టెలర్ర కథ నుంచి స్టార్ట్ చేశాను. హ్మ్. ఆ పెట్టెలర్ర కథ నుంచి మొదలైన వేములవాడ కథలు జ్ఞాపకాల్లో నుంచి ఆ రకరకాల ఈ రోజున్నటువంటి హ్మ్. వ్యవహారకి, జీవితానికి
అనుభవిస్తూ ప్రతి రాసినటువంటి కథ కథ. కూడా అట్లనే ఉంటుంది. అర్థం ఒకటి ఉంటుంది, వెనక పరమార్థం ఇంకొకటి ఉంటుంది. స్టోరీ లైన్ ఒకటి కనిపిస్తుంది. ఎండ్‌కి వచ్చేసరికి సార్ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నీళ్ళ టికెట్. నేల టికెట్. నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చినాయి ఎండ్ నీళ్ళొస్తాయి. టైంకి. అవును. అసలు ఒక్క చిన్నప్పటి జ్ఞాపకాలు ముఖ్యంగా అబ్బాయిల మధ్యలో దోస్తానా దోస్త్. ఎట్లుంటది? పెద్దగా అయిన తర్వాత దాన్ని అంత గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వడం అనేది ఎంత అద్భుతమైన విషయం. అది నేల టికెట్ చదివితే తప్ప మా ప్రేక్షకులకు అర్థం కాదు. నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్ నేల టికెట్ చదివితే. ఇంకొకటి టప్పాలాట. మీరు ఖాళీ సిగరెట్లతో టప్పాలాట. మీరు తాగేవాళ్ళా సార్ సిగరెట్? నేను లేదు సిగరెట్ తాగదు. సిగరెట్ కానీ మద్యం కానీ రెండింటి కూడా టీ టోటలర్ అంటారు. కానీ టప్పాలాట చాలా అంటే రాసిన విధానం ఇంకా మిమ్మల్ని మించి రాయలేరు సార్. టప్పాలాట చాలా బాగుంది. చిన్నప్పటికి మనం ఆడుకున్న ప్రతిదీ ప్లస్ మనం అనుభవించిన ప్రతిదీ మనకి గుర్తు చేయటమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇప్పుడున్న గ్రామాల్లో పిల్లలు పెద్దగయ్యి వాళ్ళు పిల్లల్ని కనే టైంకి ఇవి చదివినా అంతే ఫీల్ అవుతారు. అవును. అంటే 4 తరాల్ని టచ్ చేసే విధంగా రాసిన మీ పదాలు, ఆ వ్యాకరణం నుంచి మీరు తీసుకునే ఏరుకొచ్చుకునే పదాలు నాకైతే బాగా నచ్చినాయి. మీ కథల్లో 3rd సిరీస్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి వేములవాడ సిరీస్లో మీకు నచ్చిన కథ ఇప్పటికున్న 2 సిరీస్లో మీకు బాగా కష్టం అనిపించిన కథ రాసినప్పుడు ఎక్కువసార్లు రిపీటేషన్స్ లేకపోతే ఎక్కువ టైం తీసుకున్న కథను మీకు చాలా ఇష్టమైన కథ అంటే అఫ్కోర్స్ అన్ని ఇష్టమే, నేను ఇందాక అన్నట్టు ఒక ఆవగింజంతా అటు ఇటు. అంటే ప్రత్యేకంగా అన్ని కథలు ఇష్టమే మీరు అన్నట్టు. అయితే 2 కథల లోపల మాత్రం చాలా తాకుతుంది. వాటిని కూడా అంటే జనరల్గా పర్సనలైజేషన్ ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయి కథలు. వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కూడాను సమాజగతం చేయడమే రచయిత యొక్క ఇంపార్టెంట్. ఇది వ్యక్తిగతంగా ఉంటుంది. ఒకటి సమాధానం అనే ఒక కథ ఉంటుంది. ఒక మా బ్రదర్ చనిపోయినప్పుడు అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ చూడడానికి రాడు. ఆ చూడడానికి రానప్పుడు ఎందుకు రాలేదు అనేది ఆయన వేధిస్తూ ఉంటుంది. ఆ వేధిస్తూ ఉన్నటువంటి రాని వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అతన్ని వెళ్ళలేదు, కావాలనే వెళ్ళలేదు ఆయన. ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి నన్ను చనిపోయినటువంటి రఘు నన్ను ప్రశ్నిస్తుంటాడు అని అతను అనుకుంటాడు. చివరికి నాకు ఒకరోజు ఫోన్ చేస్తారు ఆయన, నేను రాలేదు, నాకు ఎందుకు రాలేదు అంటే చనిపోయిన వ్యక్తి ఫేస్ని నేను చూడడం నాకు ఇష్టం లేదు, అదే ఫేస్ నా మైండ్ లోపల ఉండడానికి వీల్లేదు అనుకున్నాను, కానీ నా అభిప్రాయం తప్పు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం అనేది మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. అక్కడ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అనేది ఒక గొప్ప విషయం. అక్కడ ఒక పూలదండ పెట్టడం అనేది ఒక గొప్ప విషయము. ఆ విషయాన్ని నేను చాలా రోజుల తర్వాత గుర్తించాను, రియలైజ్ అయ్యాను అని చెప్తాడు. అని ఆ కథ అతను నాతో ఫోన్లో మాట్లాడిన సంభాషణతో ఆ కథ ముగుస్తుంది. అంటే కథ ఎక్కడి నుంచి మా బ్రదర్ పెరిగిన దశ నుంచి మొదలై ఆయన చనిపోయినటువంటి స్థితికి వచ్చేసి ఆయన చనిపోయినప్పుడు ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అనేటువంటి విషయం వచ్చేసి అతను నాతో మాట్లాడినటువంటి అంశంతో కథ ముగుస్తుంది.